తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుబానీ గారు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అస్సలాము అలైకుం. గతంలో వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల వాగ్దానాలు మీ అందరికి కూడా చేశాడు. చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా యువకుడు చేస్తాడని చెప్పి నమ్మి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసినటువంటి పరిస్థితులు. కానీ అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటా ఉన్నాయంటే నమ్మిన తర్వాత మోసం చేసినటువంటి వ్యక్తిని ముస్లింలు ఎవ్వరు కూడా వదిలిపెట్టారనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడతారో మనందరికి కూడా తెలుసు. అక్కడ ఇక్కడ ఎక్కడ అప్పు దొరికినా ఎప్పుడు ఎవరు సహాయం చేసినా తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డ పెళ్లి కోసం నేనున్నాను అని చెప్పి 50,000 రూపాయలు పెళ్లి కానుకన్నా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు మీ అందరికి కూడా తెలుసు. ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎవరికైనా ఒక్కళ్ళకైనా వచ్చిందమ్మా? ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. కానీ ఆ రోజు ఏం చెప్పాడు? 50,000 సరిపోవు, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నమ్మించాడు. ఎవరైనా భోజనం లేకుండా ఇబ్బంది పడేటువంటి పేదవారు ఎక్కడైనా ఒక ఊరికి వెళ్తే 100 రూపాయలు పెట్టి భోజనం చేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళం. అటువంటి వారికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాడా లేదా? పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 2.5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చాడా లేదా? చదువుకునేటువంటి పిల్లల కోసం విదేశీ విద్య చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ అందిందా లేదా? ఎవరైనా ప్రమాదశాత్తు చనిపోతే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడా లేదా? ఆ విషయానికి వస్తున్నాను. ఈ కాలనీ ఏర్పడి ఎన్ని సంవత్సరాలండి? ఈ సంగడిగుంట ప్రాంతంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరందరూ దశాబ్దాలుగా, అంటే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు, కానీ మీకు పట్టాలు లేవు. పుట్టి బీఫామ్లు స్వాధీనాల మీద ఉన్నారు మీరందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ లో చెప్పాడు, గుంటూరు నగరంలో నసీర్ అహ్మద్ గారు చెప్పాడు, ఉన్నటువంటి ప్రతి పట్టా ప్రతి బీఫామ్ ను కూడా పక్కా రిజిస్ట్రేషన్లు చేసేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. నేను అల్లా సాక్షిగా మీకు కూడా చెప్తా ఉన్నా, నా ప్రాణం పోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాను. మీ దేవుడి దయ వల్ల మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా వారు ఎక్కడ ఉంటున్నారో అక్కడే వాళ్ళ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. సైకిల్ గుదాలో నసీర్ भाई को जिताओ, एमपी पेमसानी चंद्रशेखर को जिताओ को बोलो, अच्छी मेजॉरिटी जिताए बाद तुम्हारे घर के बच्चे के ना तुम्हारे साथ रखो, हर एक काम भी करने वास्ते मैं तैयार है, इंशाल्लाह दुआ भी करो.